నమస్కారం, వారాహి న్యూస్కు స్వాగతం. ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. నిన్నటి వరకు అమెరికాపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు తమ దేశ అభివృద్ధికి అమెరికా సహకారం కావాలని స్నేహహస్తం చాచారు. కోనసీమలోని ఓఎన్జీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ జరగడంతో కలకలం రేగింది. రాజోల్ నియోజకవర్గం మక్లీపురం మండలం ఇరుసుమండల గ్రామంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించి గ్యాస్ పైప్ లైన్ నుంచి లీకేజ్ జరిగింది. మాతృభాష మన మూలాలకు సంకేతమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను మర్చిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందని చెప్పారు. గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం మాట్లాడారు. హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే ఏకైక భాష తెలుగు. మాతృభాష మన మూలాలకు సంకేతం. ముందు మాతృభాష రాణిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాం. ఇంగ్లీష్ అవసరం, కానీ భాషను మరిచిపోతే మన వల్ల మనమే కోల్పోయినట్టు అవుతుంది. ఇంగ్లీష్ ఉపాధికి అవసరం. అయితే ఇప్పుడు ఇంత మునిపి చంద్రశేఖర్ గారు మాట్లాడినప్పుడు టెక్నాలజీ వల్ల ఈ భాష కనుమరుగైపోతున్నారు. కానీ నా ఉద్దేశం టెక్నాలజీ వల్ల ఈ భాషను కాపాడుకోవడానికి చాలా సులభం. రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా యాప్లు వచ్చాయి. మీరు తెలుగులో మాట్లాడితే మీకు తెలుగులోనే సమాధానం ఇస్తాయి. ఏ బాధ లేదు. కనీసం టైప్ చేయడానికి తెలియని వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ రోజు తన కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈరోజు గజపతినగర్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నిరుపేద కుటుంబాలు ఏ ఆరోగ్య పరిస్థితుల్లో అయినా వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళకి ఆరోగ్య చికిత్సకి కవర్ అవ్వకపోతే అలాంటి రేర్ కేసెస్లో కుటుంబానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టినటువంటి అమౌంట్కి కొంత రిలీఫ్ ఫండ్ అనేది సీఎం గారు ఇస్తూ ఉంటారు. గెలుపు ఓటమికి అతీతంగా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. చింతలవలసలోని ఏపీఎస్పీ 5th బెటాలియన్లో 37వ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడల వల్ల సమిష్టిత్వము, ఐక్యత పెరుగుతుందని, నిరంతర సాధనలోనే విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. సో ఆ టీం ఒకరే ఉంటారు, మెంబర్స్ అంతా మన స్కూల్లో కూడా మన టీంలో ఒకరే ఉంటారు. సో వీ నో ది స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ఎవ్రీ టీమ్ మెంబర్ ఇన్ క్రికెట్. ఎందుకంటే అప్పుడు క్రికెట్ తప్ప వేరేదేం ఆడింది లేదు అప్పుడు. సో క్రికెట్లో ప్రతి టీం మెంబర్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసు, వీక్నెస్ తెలుసు. సో మనం నెక్స్ట్ గేమ్కి వెళ్తున్నాము అంటే అతని స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఇతన్ని పంపించాలనా, ఇంకొకరిని బ్యాటింగ్కి పంపించాలనా, లేకపోతే బౌలర్కి ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోగలం. ఎందుకు? వీఆర్ సీయింగ్ ది టీమ్ మెంబర్స్ from the quite long and we have seen their experiences in different situations for quite long. సో దీనికోసం మనము ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ చేసుకోవడం కోసం మన చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేశారు. అన్ఫార్చునేట్గా వచ్చే కొద్ది స్కూల్స్లో ఈ టీమ్ స్పిరిట్ పోయి ఇండివిజువాలిటీ అంటే మనం చదువుకోవాలా, మనము ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, ఇదే అయిపోయింది. సో అలా కాకుండా మనం చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు, రవి చిన్నప్పుడు అయితే మాత్రం మనకు టీమ్స్ ఉండేవి. ఆ టీమ్ స్పిరిట్ ఏంటో మనకు తెలుసు. ఆ టీమ్స్లో ఉండడం వల్ల మనకు లైఫ్లో ఎంత అడ్వాంటేజ్ ఉందో కూడా మనందరికీ తెలుసు. రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విన్న మంత్రి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గ్రీవెన్స్లో ప్రజల సమస్యల్ని పరిష్కారం తీసుకొచ్చే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం కూడా
జిల్లా అధికారులందరూ కూడా అలాగే మండల అధికారులందరూ కూడా ఆయా మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రజల తాలూకా ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించే దశగా పనిచేయడం చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు కూడా నేను స్థానికంగా ఉండడం వల్ల ఈ గ్రీవెన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల నేను కూడా కాసేపు పనిచేసి టైం ఇచ్చి ఒక అవగాహన వస్తుంది, ఎటువంటి గ్రీవెన్సెస్ వస్తున్నాయి, ఎలా పరిష్కరిస్తున్నారు, అధికారులు ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీద కూడా ఇక్కడ రావడం, నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. RSS స్థాపించిన 100 సంవత్సరాలు పూర్తయి సందర్భంగా దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా రాజా కాలేజ్ మైదానంలో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఆలోచన 2014-15లోనే సీఎం చంద్రబాబు నాయుడుకి ఆలోచన వచ్చిందని అన్నారు. అప్పుడు రైతులకు రెచ్చగొట్టింది వైఎస్ఆర్ నేతలేనని ఆరోపించారు. ఎన్నికల హామీ ప్రకారం కరెంట్ ఛార్జీలు యూనిట్ 13 పైసలు తగ్గించామని, కూటమి ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పోసుపాటిరేగ మండలం చింతపల్లి బర్రిపేట గ్రామంలోని చర్చికి వేసిన తాళాలను వెంటనే తీసి తెరచకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి RS జాన్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. వారాహి న్యూస్ సమాప్తం. నేను మీ పావని. న్యూస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.